90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా మంది మన కటింగ్ వీడియోస్ చూసి అప్రోచ్ అవుతున్నారు, కాల్ చేస్తున్నారు. అసలు క్లాసెస్ ఎప్పటి నుంచి ఉంటాయి, ఎవరు అటెండ్ అవ్వచ్చు, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, గ్యాదరింగ్స్ అండ్ మ్యారేజెస్ కానివ్వండి, ఈవెంట్స్ కానివ్వండి, బర్త్డేస్ కానివ్వండి చూస్తూ ఉంటాం. వీళ్ళు సెల్ఫ్గా డిజైన్ చేసుకోవాలి అంటే యాజ్ ఎ ఫ్యామిలీ పరంగా అయినా సింగిల్గా అయినా సో వీళ్ళకి ఆస్కారం ఉంటుందా? డెఫినెట్గా అండి. మీ ఇంట్లో ఏ అకేషన్ అయినా సరే పర్సనల్గా డిజైన్ చేయించుకోవాలి. సందర్భాన్ని బట్టి మనం డిజైన్ చేసుకొని మంచిగా డ్రెస్అప్ అయ్యి, అంటే నలుగురిలో మనం స్పెషల్ అట్రాక్షన్ ఇవ్వాలి అనుకుంటే కంపల్సరీగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. మేము స్పెషల్గా మీకోసం, అంటే మీ హైట్, వెయిట్ దీనికి తగ్గట్టు చూసి మేము డిజైన్ చేయడం జరుగుతుంది. ఆ ప్రొసీజర్లోకి వెళ్దాము. సో వాట్ ఈస్ ద సీక్రెట్ మ్యామ్ హియర్? ఇవాళ ఇప్పుడు మనము చెప్పబోయేది ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే బేబీ ఫ్రాక్. అంటే స్మాల్ బేబీస్, అప్పుడే పుట్టిన బేబీస్, మంత్స్ బేబీస్కి స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వాళ్ళ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా స్మూత్ క్లాత్ని యూజ్ చేయాలి. అంటే రఫ్గా ఉండేది, ఈజీగా వాళ్ళకి ర్యాషెస్ రావడం కానీ, అలర్జీస్ రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కిడ్స్ వేర్లో మనం చాలా స్పెషల్ అటెన్షన్ ఇవ్వాల్సిందే క్లాత్ విషయంలో స్పెషల్గా. ఎందుకంటే కాటన్ క్లాత్ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎనీ బ్రాండ్ తీసుకున్నప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అది అసలు బేబీ ఫ్రాక్ ఇప్పుడు ఎలా కటింగ్ చేయాలి, దాన్ని డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, డిజైన్ ఎలా చేసుకోవాలనేది, నీట్ ఫినిషింగ్ ఎలా చేసుకోవాలి తర్వాత ఆఫ్టర్ కటింగ్ చూద్దాము. ఇప్పుడైతే మెజర్మెంట్స్లోకి వెళ్ళిపోదాం. షూర్ మ్యామ్. ఫస్ట్ బేబీ ఫ్రాక్కి ఏంటంటే బాడీ, అంటే బాడీ సపరేట్గా, కింద ఫ్రిల్స్ పెట్టడానికి సపరేట్గా క్లాత్ ఉంటుంది. ఈ 2 టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని మనం తీసుకోవాలి. అంటే సేమ్ క్లాత్ అయి ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అంటే బేబీకి తగ్గట్టుగా మనం ఎలా చేయాలి అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది, డిజైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు బాడీ తీసుకుందాం ఫస్ట్. ఇది మెజర్మెంట్స్ అనమాట. లెంత్, బాడీ లెంత్ వచ్చేసి 7 inches. చాలా వరకు గ్రాండ్ మదర్స్ ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో గ్రాండ్ చిల్డ్రన్కి ఎవరైతే బేబీ పుట్టారో వాళ్ళకు నేనే స్వయంగా ఏదైనా చెయ్యాలి అని చెప్పి, సో వీళ్ళకందరికీ ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్ వచ్చేసి మనం 2.5 తీసుకున్నాము, షోల్డర్ వచ్చేసి 1.5 తీసుకున్నాము, ఆర్మ్ హోల్ వచ్చేసి మనకి 2.5 తీసుకున్నాం. మళ్ళీ సేమ్ చెస్ట్ వచ్చేసి మనకి 28 ఉంటుంది. 28ని 4 parts చేయాలి యాజ్ యూజువల్. అంటే పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా మెజర్మెంట్స్ అనేది సేమ్గా ఉంటాయి కాబట్టి. మార్జిన్ కోసం 1 inch పెట్టుకున్నాం. అసలు బేబీ ఫ్రాక్స్ అనగానే చాలా క్యూట్గా, అందంగా, అసలు కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఎక్కువ బేబీ కలర్స్ పౌడర్ పింక్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి కూల్నెస్ ఇస్తుంటాయి కదా. ఇప్పుడు ట్రెండింగ్ కూడా బేబీ పింక్ బాగా రన్నింగ్లో ఉంది. 2025 ట్రెండింగ్ కలర్ కూడా పౌడర్ పింక్ అనమాట. సో మేడం క్లాసెస్ అంటున్నారు. సో అసలు క్లాసెస్ ధూమ్ధామ్గా ఉంటుందా? అసలు ఏమేమి నేర్పిస్తున్నారు ఏంటి? చాలా మంది ఈగర్గా వెయిటింగ్ అనమాట. ఆన్లైన్ ఆఫ్లైన్ అంటున్నారు మీరు. సో దాని గురించి కూడా కటింగ్ చేస్తూ, అంటే జనరల్గా ఏంటంటే మనము ఇంట్లో కూర్చుంటాము ఖాళీగా, మనము నెలకి క్యాజువల్గా తీసుకుంటే 3 sarees అయినా మనం కొంటాం. ఏదో ఒకేషన్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అసలు మన ఇంట్లో కాకపోయినా వేరే వాళ్ళ ఇంట్లో అయినా మనము అయినా కానీ కొత్త శారీ వేసుకోవాలని మనం అనుకుంటూ ఉంటాం. అలా రోజు ఎవ్రీ మంత్ మనం 3 blouses బయట స్టిచ్ చేసుకుంటే ఈచ్ వన్ 600 వేసుకున్న 1800 మంత్లీ మనకు మిగులుతుంది కదా. మనకున్న సోర్స్లో, మనకున్న టైంలో ఒక 1 hour మన కోసం స్పెండ్ చేస్తే మన బ్లౌజ్ అందంగా రెడీ అవుతుంది కదా. ఇదే సీక్రెట్ అనమాట. సో డబ్బు మిగలడం ఒక హ్యాపీనెస్ అయితే ఒక ఎత్తు అయితే, నేను స్వయాన కుట్టుకున్నాను అనే సాటిస్ఫాక్షన్ ఇంకొక లెవెల్. కాబట్టి చాలా బాగుంటుంది, ట్రై చేయొచ్చు ఎవరైనా సరే. చూసారు కదా. ఇప్పుడు బాడీ అనేది
రెడీ అయిపోయింది అనమాట. ఈ బాడీకి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కింద ఫ్రిల్స్ కోసం స్పెషల్గా క్లాత్ తీసుకుంటాం. అంటే ఆల్రెడీ మనం లెంత్లో మొత్తం 12 ఇంచెస్ మనకు లెంత్ రావాలి. లెంత్ రావాలంటే ఆల్రెడీ మనం ఒక 7 ఇంచెస్ ఈ బాడీ అనేది మనం కట్ చేయడం జరిగింది. తర్వాత రిమైనింగ్ క్లాత్ ఒక 6 మళ్ళీ ఇంకా 6 ఇంచెస్ మనం అంటే ఫోల్డ్ చేసి కుట్టడానికి కావాలి కాబట్టి ఒక 6 ఇంచెస్ మనం తీసుకొని, అంటే దీనికంటే డబల్ కావాలి, మనం ఫ్రిల్స్ పెడతాం కాబట్టి మనం డబల్గా తీసుకోవాలి ఈ బాడీకి మెజర్మెంట్ తగ్గట్టు. ఫ్రాక్ కుట్టడం అనేది చాలా ఈజీ. అంటే బేసిక్గా నేర్చుకున్నప్పుడు మనము ఫస్ట్ ఫ్రాక్సే కుట్టిస్తారు అనమాట మనతోటి నేర్చుకునేటప్పుడు. స్టిచ్చింగ్ క్లాసెస్, డిజైనింగ్ క్లాసెస్ అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బేబీ ఫ్రాక్స్ కుడుతుంటే చిన్న చిన్నగా మనం కుడుతూ ఉంటాం కదా. అండ్ అంటే ఎస్పెషలీ ఫర్ ద బేబీ కదా, అదొక రకమైన సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్. బేబీస్కి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం ఎన్ని రకాల డిజైన్ చేసినా చాలా తక్కువే అని చెప్పచ్చు. మనం అసలు ఎన్ని టైప్ ఆఫ్ బటన్స్ ఇంకా ఫ్లేవర్స్ రకరకాల డిజైన్స్ ఎన్ని పెట్టిన ఫ్రాక్కి అందాన్ని ఇస్తాయి. అసలు ఫ్రాక్ మోడల్ అనేది బేబీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా వేసుకుంటున్నారు. ఇప్పుడు అదే ట్రెండ్ అయిపోయింది. ఇలా వస్తుంది అనమాట. ఇది ఓన్లీ ఫ్రంట్. ఇప్పుడు నేను చూపించేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇదంతా ఫ్రంట్ పార్ట్. మనం ఏం చేస్తామంటే ఇలా ఫ్రిల్స్ పెట్టి మొత్తం జాయిన్ చేసి ఈ విడ్త్ ఎంత ఉందో ఆ విడ్త్కి తగ్గట్టుగా మనం ఇలా ఫోల్డ్ చేసి దానికి జాయిన్ చేయాలి నీట్గా. ఇలా మొత్తం జాయిన్ చేస్తే అందమైన అంటే మషిన్లో కుట్టేటప్పుడే మనం స్టిచ్ చేసి నీట్గా ఫినిషింగ్ చేస్తాం కదా. నీట్గా ఫినిషింగ్ చేసినప్పుడు ఏంటంటే ఈ లైన్ అనేది జాయిన్ చేసినప్పుడు ఒక అంటే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. నేను అలా ఒక పేపర్ మీద జాయిన్ చేసి ఉన్నది ఆల్రెడీ, దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా ఇలా ఫ్రిల్ ఆల్రెడీ ఇప్పుడు మనం కట్ చేసుకున్న మెజర్మెంట్స్. ఇది ఆల్రెడీ మనం మెజర్మెంట్స్ చేసిన బేబీ ఫ్రాక్ పేపర్ తోనే జాయిన్ చేశాను. ఆఫ్టర్ మనము క్లాత్ మీద జాయిన్ చేసుకొని స్టిచ్ చేసినప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది ఫ్రాక్ అనేది. ఇక్కడ ఫ్రిల్స్ పెట్టాను కదా, ఇలాగా మన క్లాత్లో కూడా ఇలా దగ్గరగా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక డాట్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ జిప్పు పెట్టుకోవచ్చు, లేకపోతే ఉక్స్ పెట్టుకోవచ్చు. బేబీ కన్వీనియంట్ అనమాట. అంటే కుచ్చుకుంటుంది. బేబీ ఫ్రాక్ అనగానే మనం చాలా కేర్ తీసుకోవాల్సింది. అండ్ క్లాత్స్ అంటే నెటెడ్ కాకుండా సాఫ్ట్ క్లాత్స్. కొంతమంది చూడండి మనకి ఫస్ట్ బర్త్డే చేస్తాము బేబీ కోసం అందరు తెచ్చి గిఫ్ట్లు ఇస్తారు. చాలా ఫ్రాక్స్ గిఫ్ట్లు వస్తాయి. అవి వెయ్యగానే బేబీ ఏడుస్తుంది, అసలు ఇరిటేట్ అవుతారు. సో ఇరిటేట్ అవ్వకుండా ఫస్ట్ క్లాత్ చూసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్లాత్ చూస్ చేసుకుని మీరే కుట్టారంటే ఇంకొక లెవెల్లో ఉంటుంది. సో చాలా సెన్సిటివ్ అనమాట బేబీ ఫ్రాక్ అనేది. చాలా సెన్సిటివ్, చాలా క్యూట్గా ఉంటుంది. అసలు బేబీ ఎంత ముద్దుగా వస్తుందో ఫ్రాక్స్ కూడా కుడితే చిన్న చిన్నగా అంత ముద్దు వస్తాయి మనకి. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మ్యామ్. చాలా అంటే జస్ట్ మినిమం ఒక 10 minutes లోపలే మీరు ఆ బేబీ ఫ్రాక్ ఎలా కుట్టాలో కటింగ్ అనేది మీరు నేర్పించారు. అండ్ రిమైనింగ్ పార్ట్ ఇస్ ఎ క్లాసెస్లో ఇవి కూడా ఆస్కారం ఉంటుందా? అంటే డిజైన్స్ ఇప్పుడు నేను జస్ట్ ఒక డిజైన్ అడిగాను, ఒక 10 చూపించారు మీరు ఇంతకు ముందు. సో ఎవరైనా సరే ఏదైనా సరే చాలా వరకు డౌట్స్ ఉంటాయి. సో రకరకాలుగా ఇప్పుడు ట్రెండింగ్ గా నడిచే ప్యాటర్న్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్. సో ఆ డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరుగుతుందా క్లాసెస్లో? అసలు మనం ఏం చెప్తాము, కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్ అంటే బేసిక్ లెవెల్లో ఏముంటాయి, అసలు స్టిచ్చింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, బేసిక్ లెవెల్ అసలు ఏమీ రాని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో మనం నేర్పించడం జరుగుతుంది. బేసిక్, అడ్వాన్స్, ప్యాటర్న్ మేకింగ్ ఇలా డిఫరెంట్ వేస్లో మనం స్టెప్ బై స్టెప్ నేర్పించడం జరుగుతుంది. April 5th and 6th క్లాసెస్లో అసలు ఏం నేర్పిస్తున్నారు? April 5th, 6th వర్క్షాప్లో మనము 2 days వర్క్షాప్ మనకి రన్ చేయడం జరుగుతుంది. అందులో 10 to 2 టైమింగ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ డే మనకి డ్రాఫ్టింగ్ చేయడం జరుగుతుంది. అంటే పేపర్ కటింగ్ ఎలా చేయాలి, మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి. నెక్స్ట్ డే వచ్చేసి మిషన్ మీద నీట్గా ఫినిషింగ్ ఎలా చేయాలి ఈజీ మెథడ్లో. అంటే అసలు వచ్చినా రాకపోయినా అసలు మీరు నాకు స్టిచ్చింగ్ మీద ఒక ఐడియా లేదు, నాకు ఏమీ రాదు అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా మీరు పేపర్ కట్ చేయొచ్చు. మీ బ్లౌజ్ మీద స్టిచ్ చేసుకునే విధంగా ఓన్లీ క్రాస్ కట్ నేను నేర్పించడం జరుగుతుంది. సో మరెందుకు లేటు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.